నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. హిందుస్థాన్ మీడియా మీ అందరి కోసం అందిస్తున్న సంక్షిప్త వార్తలు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి 2014 ఎస్ఐ బ్యాచ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్ఐలు సొసైటీ పేరు మీద 25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ వీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 3 దశల్లో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు జరిగిన టీపీసీసీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, రేపు సాయంత్రం 4 గంటల వరకు లక్షలోపు, నెలాఖరు వరకు 1.5 లక్షలోపు, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు అన్నారని, అన్నమాట నిలబెట్టుకోవాలని సీఎం గుర్తు చేశారు. రూపాయి పోగేసి రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనికోసం నిద్రలేని రాత్రులు గడిపామని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా పట్టంచెర్లో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ కండువాతో కనిపించారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే పార్టీ పేరు మార్పు చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని బుద్ధ భవన్లోని కమిషన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాల ఉత్తర్వులను తెలుగులో జారీ చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన వెంకయ్య నాయుడు,